ఇలాగా ఇడ్లీ మీదలా పోసేయాలి. ఈ 2 కొంటే ఇది ఫ్రీ ఇచ్చారు. ఈ ఫోన్ కి నేను వాడుతున్న ఫోన్ కి బ్యాటరీలోని చాలా తేడా ఉంది. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియోలో ఏంటంటే నాకు ఒక విషయం బాగా అర్థమైంది. ఏంటంటే అసలు అమ్మాయిలతోని అసలు లేడీస్ తోనే షాపింగ్ అసలు వెళ్ళకూడదు. మనం వెళ్తే అమ్మో పెద్ద స్కామ్ అది. లేడీస్ తో షాపింగ్ వెళ్ళడం అనేది చాలా పెద్ద స్కామ్. అది నేను చాలా లేట్ గా రియలైజ్ అయ్యాను. ఎందుకంటే ఇంత నీట్ గా కూర్చొని పాప్కార్న్ తింటుంది. ఇది 599 రూపాయలకి ఎక్కడో మూడు టాప్సా, ఒకటి కొంటే రెండు ఫ్రీయా అలాగే ఇస్తున్నారు. ఒక 4 టాపులు తీసుకుని వద్దాం, 600 రూపాయలు అన్నది. మహా అయితే ఇంకేమైనా కొన్నా సరే 1000 రూపాయలు ఎక్స్ట్రా వద్దు అనుకున్నాం. గానీ బయటకు వచ్చేసరికి ఈ సరుకు చూసారు ఎంత ఉందో. అమ్మా, ఇందులో అంతా మొత్తం టాపులు నింపేసింది. 999 కి 1+3 ఇచ్చారని, 599 కి 1+ ఇది ఇచ్చారని, అది ఇచ్చారని చెప్పి 599 రూపీస్ షాపింగ్ చేద్దామని వెళ్ళి 3800 రూపీస్ ఖర్చు పెట్టి వచ్చాం. అలా ఉంటది లేడీస్ తో షాపింగ్ కి వెళ్తే. ఇంకా ఆపాం కాబట్టి అది 3800 దాకా ఆగింది. లేదంటే ఏ 5000 10,000 అయిపోయేది. అందుకే నా మాటిని అసలు లేడీస్ తో షాపింగ్ ప్రోగ్రామే పెట్టుకోవద్దు. ఆల్కాలు వదిలేయండి. ఆల్కాలు ఇప్పుడు ఆ 600 రూపీస్ పట్టుకొని చేసి వెళ్ళి ఉంటే అదే కొనుక్కొని వచ్చేసేది. మనం కూడా తోడెళ్తే అలా ఉంటది. అది ఆట అంతే. మళ్ళీ ఏం తెలియనట్టు దారిలోని 10 రూపాయలు పాప్కార్న్ తింటుంది. అమ్మ 10 రూపాయలు ఖర్చు పెట్టిన దానికి ఇంతసార్లు చెప్పుకుంటావా నువ్వు? వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. యాక్చువల్ గా నిన్నటి వీడియో కంటిన్యూషన్ ఇది మధ్యలోనే ఆపేసాను అనమాట. ఎందుకంటే మేము ఇంకెక్కడికి వెళ్ళలేదు. లైక్ చాలా ప్లేసెస్ క్లోజ్ లో ఉన్నాయని చెప్పేసి ఇంకా అక్కడతో బ్లాగ్ అయితే ఆపేసాను. అండ్ ఈ రోజు సడన్ గా అయితే నేను విజయవాడ ట్రావెల్ చేస్తున్నాను. సో అందుకే మన ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసా. ఇదిగో ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసి అమ్మ ఫుల్ ఖాళీగా ఉంది. సో ఫైనల్ గా విజయవాడ అయితే వచ్చేసాను. రూమ్ కూడా వచ్చేసాను అనమాట. ఏంటో అసలు వీడియో చేద్దామని ప్రతిసారి ఏదో ఒక అడ్డంగా ఈ 2 డేస్ నుంచి. నిన్న కూడా వీడియో స్టార్ట్ చేశాను, అవ్వలేదు, ఎండ్ చేసేసాను. ఆ వీడియోకి ఇంకో వీడియో కంటిన్యూ చేశాను. నేను అలా ఫోన్ పట్టుకొని ఎయిర్పోర్ట్ లో వీడియో చేస్తుంటే మనకి ఇచ్చిన గేట్ నంబర్ లోని ఎవ్వరు జనం లేరు. నేను ఒక్కనే ఉన్నాను. మీరు వెనకాల చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ లో అయితే లాస్ట్ లో వచ్చేసరికి మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అంటే విజయవాడ అన్నాను. విజయవాడ అంటే గేట్ నంబర్ మార్చేశారు కదా, ఆ గేట్ నుంచి పంపించేస్తున్నారు ఫ్లైట్ లోకి, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అన్నారు. వెంటనే ఫోన్ ఆపేసి ఇంకా పరిగెట్టాను ఫ్లైట్ లోకి. నార్మల్ గా కార్ లో వచ్చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు కార్ కి పెట్రోలే ఒక 4000 3500 అవుద్ది. అదేదో ఫ్లైట్ ఇంకెలా చెక్ చేస్తుంటే లక్కీగా 2000కి దొరికింది ఫ్లైట్ టికెట్. 2000 2200 ఎంత పట్టింది. అండ్ విజయవాడలో కూడా చలి మామూలుగా లేదు మార్నింగ్ టైమ్స్ లో. ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది. అయినా సరే టిఫిన్ తెప్పించుకున్నాను. ఈ టిఫిన్ వచ్చేసరికి విజయవాడ ఫేమస్ టిఫిన్ అన్నమాట. ఇక్కడికి విజయవాడ వస్తే ఎవరైనా పక్కగా ట్రై చేయాల్సిందే. మీ అందరికి తెలిసే ఉంటది. దిస్ ఈజ్ విజయవాడ ఫేమస్ త్రిబులస్ ఇడ్లీ. అబ్బాబ్బాబ్బా, ఇదిగో 5 పీసెస్. ఓహో వేడి ఉంది, ఇప్పుడే వచ్చింది, జస్ట్ వేడి ఉంది. అండ్ దాంతో పాటు పక్కన మనకి చట్నీ అయితే ఇచ్చేసారు. వావ్, చట్నీ క్వాంటిటీ చూసారు ఎంత ఇచ్చారో. అసలు ఇడ్లీలు తినిన తర్వాత కూడా ఈ చట్నీ మిగిలిపోద్ది, అంత క్వాంటిటీ ఇది. అండ్ దాంతో పాటు ఇక్కడ మనకి ఒక కందిపొడి అండ్ ఇది వచ్చేసరికి 5 రూపాయలు ఇస్తే ఈ నెయ్యి అయితే ఇచ్చారు, నెయ్యి ప్యాకెట్. సో ఇది ఎలాగా కలిపి 140 రూపీస్ ఎంత పడింది. 5 ఇడ్లీస్ అండ్ ఈ గీ ప్యాకెట్ కలిపి టోటల్ గా 140 రూపీస్ పడింది. ఇది 5 రూపాయలు గీ ప్యాకెట్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ గీని ఇలాగా ఇడ్లీ మీదలా పోసేయాలి. వావ్, కింద 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 ఇడ్లీలు ఫీల్ అవుతాయి మళ్ళీ. నైస్. నార్మల్గా అసలైన ఫీల్ గా తినాలి అంటే మాత్రం మనం అక్కడికే వెళ్ళాలి. ఏది మన పాకలోకి వెళ్ళి కూర్చొని తినాలి. బట్ తప్పకపోతే ఇంక ఇలా తెప్పించేసుకోవడమే. ఎందుకో నాకు త్రిబులెస్ ఇడ్లీ తినాలనిపించింది. ఆ మెత్తటి ఇడ్లీలు, దూదిలా ఉన్న ఇడ్లీలు, అందుకనే ఆన్లైన్ లో తెప్పించుకున్నాను. సో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది వచ్చేసరికి పల్లి చట్నీ చాలా చాలా బాగుంటుంది, నాకు బాగా ఇష్టం. ఇడ్లీ చూడండి ఎలా ఉందో, చూసారు ఇలాగంటే ఇరిగిపోతుంది, అంత సాఫ్ట్ గా ఉంది. బట్ ప్రైజింగ్ కొద్దిగా ఎక్కువే. ప్రైస్ కొద్దిగా ఎక్కువ అనిపించినా సరే ఇడ్లీ టేస్ట్ గానీ, ఆ సాఫ్ట్నెస్ గానీ, ఆ సాటిస్ఫాక్షన్ గానీ ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు నాకు. నేను అక్కడికి వెళ్ళి ఈజీగా ఒక 7-8 ఇడ్లీస్ తింటాను. సో ఇడ్లీని ఇలా తుంపి ఈ చట్నీతో ఇలాగా పేర్ చేసుకొని ఎంత సాఫ్ట్ గా ఉంది అసలు. చాలా బాగుంది. మీలో త్రిబులెస్ ఇడ్లీ ఎంతమంది ట్రై చేశారో కింద కామెంట్ చేయండి. ఇది తినేసి ఇంకా బయటకి అయితే వెళ్తాను. ఇదిగో మా బ్రో ఐఫోన్ 17 Pro Max ఫుల్ రిచ్ టైం. డూప్లికేట్ అది. అవునా? డూప్లికేటా? గురు నువ్వు డూప్లికేట్ అనక నాకు భయం వేస్తుంది. నాది ఎక్కడ డూప్లికేట్ వచ్చిందని చెప్పి. 14 Pro Max ఇది పౌచ్ చేసా. సుత్తే గైస్,
నేను మాబూ బ్రో అండ్ వేణు బ్రో ముగ్గురం కలిసి ఫోన్ తీసుకున్నాము. నేను ఎక్కడ తీసుకున్నా గురు, నాకే ఈ 2 కొంటే ఇది ఫ్రీ ఇచ్చారు, అలా తీసుకున్నాను. అలాంటి ఆఫర్ ఉంటది ఏంటి? నేను పేదోడు ఏదో. యాక్చువల్ గా ఇదంతా సుత్తి తీసుకున్నాం గైస్. బ్లాగింగ్ చేస్తావు, కెమెరాలకి ఏమైనా ఇన్వెస్ట్ చేస్తున్నావా నువ్వు? లేదు గురు, ఈ అమ్మ 1,50,000 పెట్టుకున్నావు ఏంటయ్యా బాబు నువ్వు అని చెప్పి. వాళ్ళకి తెలీదు ఈ వీడియో ఇప్పుడు 16 కి 17 కి ఎంత తేడా వచ్చింది కెమెరాలో, నువ్వు చూసావా? అదే అవును, వీళ్ళకి కూడా కనపడుద్ది. అవును. సో తీసేసుకున్నాం. నా ఫోన్ లో ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను, కాకపోతే ఇంట్లోని అదే నా రూమ్ లోని ఆస్మో ఉంది. ఆస్మోలోని నేను వీడియో రికార్డ్ చేసి నా ఫోన్ ఎలా ఉందో చూపిస్తాను. ఇది పెద్ద అందరూ ఒకేలాగా ఉంటాయి కదా గురు. సరే పౌచ్ చూపించావంటే ఒక అర్థం. ఆ పౌచ్ తోనే చూపిస్తా. ఇప్పుడు నీ పౌచ్ ఎలా ఉంది, నా పౌచ్ తో చూపిస్తా ఫోన్. నైస్ అమ్మా. అండ్ ఇందులో మేజర్ డిఫరెన్స్ ఉన్నది చెప్తా గురు, బ్యాటరీ డిఫరెన్స్. ఇంట్లో రూమ్ కి వెళ్ళాక ఓకేనా? చలో. అదే కదా, నీ ఫోన్ కి నా ఫోన్ కి తేడా ఏంటో ఖచ్చితంగా చెప్పు. అది రెండు మేము తీసుకుంది ఆరెంజ్ ఫోనే, ఐఫోన్ 17 Pro Max. అంటే జీబీ 256, ఇది 256, అది 1 TB. బట్ ఈ ఫోన్ కి నేను వాడుతున్న ఫోన్ కి బ్యాటరీలోని చాలా తేడా ఉంది. అది మీకు తెలుసో అంటే ఇంతవరకు చాలా మందికి తెలీదు, ఈ వీడియోలో మీకు చెప్తాను. సో గైస్ ఫైనల్ గా రూమ్ కి అయితే వచ్చేసాను. ఫోన్ అయితే తీసుకున్నాను, ఐఫోన్ 17 Pro Max 1 TB. అండ్ దాంతో పాటు ఇక్కడ స్క్రీన్ గార్డ్లు అండ్ బ్యాక్ కేస్ కూడా ఇచ్చాను. ఇది వచ్చేసరికి ఆరెంజ్ కలర్ తీసుకున్నాను నేను కూడా. యాక్చువల్ గా మనకి ఎక్కడ కూడా 1 TB వేరియంట్స్ లేవన్నమాట వైజాగ్ మొత్తం. అంటే లైక్ చాలా ప్లేసెస్ లో అడిగాను, ఎక్కడా లేదు. సో మనకి విజయవాడలోనే అవైలబుల్ ఉందని తెలిసి ఇంకా వచ్చానమాట తీసుకుందాం అని చెప్పేసి. అంటే ఇంతకు ముందే చెప్పాను ఆ స్టోర్ అతనికి. సో దాంతో పాటు మన ఫుడ్ క్యాప్టెన్ అండ్ ఇంకో ఫ్రెండ్ ముగ్గురం కలిసి ఇంక దొరికింది కదా అని తీసేసుకున్నాం. సో వాళ్ళైతే నార్మల్ గా 256 GB అంత తీసుకున్నారు, నేను 1 TB తీసుకున్నాను. ఎందుకంటే మనకు వ్లాగ్స్ కి అంటే నేను ఎక్కువగా కెమెరాస్ వాటి మీద ఇన్వెస్ట్ చేయట్లేదు కదా, నేను ఫోన్ లోనే వ్లాగింగ్ అండ్ రీల్స్ అవన్నీ చేసుకుంటున్నాను కాబట్టి నాకు 1 TB స్టోరేజ్ అంటే నాకు యాక్చువల్ గా చెప్పాలంటే 1 TB కూడా అంతగా సరిపోదు. 2 TB తీసుకుంటే బాగుంది, కానీ ఆ 2 TB ప్రైస్ చూసిన తర్వాత అమ్మ వద్దురా బాబు, దాని బదులు ఏదో 1 TB తో 2 TB తో SD కార్డ్ వచ్చేస్తుంది, అది తీసుకొని ఎక్స్టర్నల్ స్టోరేజ్ కింద వాడుకోవచ్చు. మనకి ఫోన్ లోని 1 TB చాలే అని చెప్పేసి ఇంకా 1 TB తీసుకున్నాను నేను. అండ్ మెయిన్ గా ఏంటంటే నాది పాత ఫోన్ కూడా 16 Pro Max 1 TB, ఇంకా 1 TB 16 Pro Max ఆ స్టోర్ అతనికి ఇచ్చేసి ఎక్స్చేంజ్ లోని ఇంకొద్దిగా ఎక్స్ట్రా అమౌంట్ కట్టేసి ఈ 17 Pro Max 1 TB అయితే తీసుకున్నాను. దాంతో పాటు స్పెషల్ కలర్ అనమాట ఇది. ఈసారి 17 Pro Max కి స్పెషల్ కలర్ ఈ ఆరెంజ్ దింపారు, అందుకని ఈ ఆరెంజ్ తీసుకున్నాను. నార్మల్ గా అయితే 17 Pro Max 1 TB ఎంత 1,75,000 ఎంతో అనుకుంటా. ఇది వచ్చేసరికి ఇండియన్ వేరియంట్. ఇందులో మనకి నార్మల్ గా గ్లోబల్ వేరియంట్ కి ఏంటంటే సిమ్ ట్రే ఉండదు, ఇండియన్ వేరియంట్ కి అయితే సిమ్ ట్రే ఉంటది. తీసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే ఇండియన్ వేరియంట్ కి గ్లోబల్ వేరియంట్ కి ఒక 200 mAh బ్యాటరీ డిఫరెన్స్ ఉందంట. అంటే ఇండియన్ వేరియంట్ కంటే గ్లోబల్ వేరియంట్ ఒక 2 hours ఎక్స్ట్రా రన్ టైం ఉంటదంట, లైక్ బ్యాటరీ బ్యాకప్. ఎందుకంటే దీనిది 4823 ఎంతో లైక్ ఇది గ్లోబల్ వేరియంట్ వచ్చేసరికి సిమ్ ట్రే తీసేస్తారు కాబట్టి అక్కడ బ్యాటరీ కొద్దిగా ఎక్స్టెండ్ చేసి 5023 mAh ఎంతో బ్యాటరీ ఇచ్చారంట. సో స్టిల్ మనకి వేరియంట్ 1 TB కాబట్టి 1 TB లోని ఇదే మనకి దొరికింది. కెమెరాస్ ఎక్కువ మనం వాడలేం కాబట్టి కొద్దిగా హ్యాండీగా మనం ఫోన్లోనే రికార్డ్ చేసేస్తుంటాం కాబట్టి కొద్దిగా వ్లాగ్స్ అవన్నీ ఈ 17 Pro Max నుంచి వస్తాయి అనమాట నెక్స్ట్ నుంచి మీకు. అది సంగతి. ఈ కలర్ ఎలా అనిపించిందో ఐఫోన్ 17 Pro Max కింద కామెంట్ చేయండి. ఫైనల్ గా చాలా వెయిట్ చేసిన తర్వాత కొన్నాను ఇది. ఫ్యూచర్ లోని కెమెరాస్ లెన్సెస్ వాటి మీద ఇన్వెస్ట్ చేస్తానేమో, బట్ మనకు ఒక టీమ్ సెట్ అయ్యేదాకా మనం ఆ కెమెరాస్ మీద ఇన్వెస్ట్ చేయలేము, టైం ఉంది దానికి ఇంకా. సో అప్పుడు దాకా మన వ్లాగ్స్ కి ఈ ఫోన్లు అండ్ చిన్న ఇప్పుడు డీజే కెమెరాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి మీద ఇన్వెస్ట్ చేసుకొని మనం హ్యాండీగా మనం సెల్ఫ్ వ్లాగింగ్ చేసుకునేలాగా యూజ్ అయ్యేలాగే తీసుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే ఇంకా ముక్కల కింద వస్తుంది నాకు తెలుసు, ఎందుకంటే వ్లాగింగ్ చేద్దాం ప్రతిసారి ఏదో ఒక పని పడుతుంది, ఏదో ఒక ఇది అవుతుంది, ఏదో ఒక ఇది అయ్యి అయిపోతుంది. సో దానికి మాత్రం ఐఎమ్ రియల్లీ సారీ. మరి రేపటి నుంచి ఇలాంటిది రిపీట్ అవ్వదు. ప్రెజెంట్ అయితే ఈ వీడియోని ఎంత ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. అంటే దెన్ బై అండ్ cheers guys.